సావిత్రి ఆడియో వేడుకలో బాలయ్య నోరు పారేసుకోవడంతో సిటిజన్లు బాలయ్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే రవికుమార్ అనే న్యాయవాది ఏకంగా బాలయ్యపై ఫిర్యాదు చేయడంతో సరూర్ నగర్ పోలీసులు బాలయ్యపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ 2 తెలుగు రాష్ట్రాల్లో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో బాలయ్య వ్యాఖ్యలు ఆ పార్టీ పరిస్థితిని మరింతగా దిగజార్చాయి. మరింతగా ఇమేజ్ డ్యామేజ్ కాకముందే క్షమాపణ చెప్పాలని బాబు ఆదేశించడంతో బాలయ్య బాబు క్షమాపణ కోరుతూ పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు. దాంతో కొంతవరకు ఈ వివాదం సద్దుమణిగినట్లే. కానీ ఈ మొత్తం వ్యవహారంలో మాత్రం బాలయ్య ఇమేజ్ చాలా డ్యామేజ్ అయింది. ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడనుకుంటున్నావేమో. మాస్ ఊర్రా మాస్.